నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలోని టీజీటీ తెలుగుకు సంబంధించినటువంటి కీ పేపర్ ఇది. మనకు సెషన్ 1లో జరిగినటువంటి పేపర్ ఇది. ఇందులో మొదటి ప్రశ్న సుభాష్ చంద్రబోస్ బర్మాలో ఇచ్చినటువంటి నినాదం ఏది? మీరు ఇక్కడ కీ చూడవచ్చు. సమాధానం నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. తర్వాతి ప్రశ్న సరైన సమాధానం గుర్తించండి. బంగ్లాదేశ్ జాస్మిన్, నేపాల్ వాటర్ లిల్లీ, పాకిస్తాన్ డాలియా, ఇంగ్లాండ్ ట్యూడర్ రోజ్. ఇది సరైనటువంటి సమాధానం. సరైన సమాధానము అంటే ఇది మాత్రమే సరిగ్గా మ్యాచ్ చేయబడింది. తర్వాతి ప్రశ్న 1966వ సంవత్సరంలో మహానది మరియు బంగాళాఖాతముల సంగమం వద్ద ఈ ఓడరేవును ప్రారంభించారు. ఇది పారాదీప్ అన్నటువంటి ఓడరేవును ప్రారంభించడం జరిగింది. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మనకు సరైన సమాధానము 2 అని సూచించాడు. 2 అంటే ఇది. అంటే 1 ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ఇది దేనికి సంబంధించింది? ఇక్కడ ఔషధి అని ఉంది కాబట్టి ఇది జనరిక్ ఔషధాలకు సంబంధించిందట. ప్రధానమంత్రి గతి శక్తి యోజన. ప్రధానమంత్రి గతి శక్తి యోజన. రెండవది మనకు బి సమీకృత మౌలిక సదుపాయాలు. ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్. ఇది మనకు మూడవది డి వికాస్ మిషన్ గిరిజన సంక్షేమానికి చెందింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది మనకు పంట నష్టం నుండి రైతులను కాపాడడం సంబంధించినది. తర్వాత కంప్యూటర్ కీబోర్డులోని షార్ట్ కట్స్ ఆధారంగా సరిగ్గా జతపరచబడిన దానిని గుర్తించమని చెప్తున్నాడు. సరైన సమాధానం మనకు 2 అని ఇక్కడ తెలియజేశారు. 1 సి అంటే కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ జెడ్ అంటే అండు, కంట్రోల్ ఎక్స్ అంటే కట్, కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ ఫైల్. కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. గ్రంథం రచయితకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించమంటున్నాడు. మనకు సరైన సమాధానం ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. ఏసిడి. సరిగా గుర్తించింది ఏంటంటే ఏ బార్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అరుణిమా సిన్హా రాశారు. ఏసిడి కరెక్ట్. కాబట్టి మై రైజ్ ఈజ్ మై లైఫ్ మిల్కా సింగ్ కరెక్ట్. మిడ్ నైట్ చిల్డ్రన్ సల్మాన్ రజ్డీ ఈజ్ కరెక్ట్. ఇది తప్పుగా గుర్తించబడినటువంటిది. సరికాని జతను గుర్తించమంటాడు. సరికాని జత మనకు సమాధానం 3 ఇచ్చాడు. సరికాని జత ఇది సరిగా ఇవ్వలేదు. భరతనాట్యము యామిని కృష్ణమూర్తి, మోహిని అట్టం రాగిణి దేవి, కూచిపూడి వెంపటి చిన్న సత్యం. ఇవన్నీ సరిగ్గా గుర్తించినవి. ఇదొక్కటే సరికానటువంటి జత. క్రీడలు సంబంధిత పదాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించమంటాడు. మనకి ఇక్కడ 3 సరైనటువంటి సమాధానం ఇచ్చారు. ఇది సరైనటువంటి సమాధానం. కాబట్టి 1 బ్యాడ్మింటన్ అంటే డబుల్ ఫాల్ట్ అనేది బ్యాడ్మింటన్ కి సంబంధించింది. ఫుట్బాల్ అనేది ఫ్రీ కిక్ ఫుట్బాల్ లో ఉంటుంది. మరి బాక్సింగ్ లో క్లించ్ ఉంటుంది. చెస్ లో స్టేల్ మేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్రీడలకు సంబంధించినటువంటివి. క్రీడాకారుడు క్రీడకు సంబంధించి సరిగా జతపరిచినవి గుర్తించమంటున్నాడు. మనకు సరైన సమాధానం ఇక్కడ 2 అని ఇచ్చాడు. అంటే ఏబిసి సరైనవి. రఫేల్ నాడల్ సబలెంక టెన్నిస్ కి సంబంధించిన వారు. కార్ల్సన్ గుకేష్ చెస్ కి సంబంధించిన వారు. మనుబాకర్ అభినవ్ బింద్రా షూటింగ్ కి సంబంధించిన వారు. బజరంగ్ పునియా నీరజ్ చోప్రా జావెలిన్ త్రోకి సంబంధించిన వారు కాదు. సరికాని జతలను కనుగొనమంటుండు. సరికాని జతలు 2వది సమాధానం ఇచ్చారు. ఏ అండ్ సి సరికానటువంటి జత. ఏ సరికాదు, అలాగే సి కూడా సరి కాదు. సరైనవి అరుంధతి రాయ్ బూకర్ ప్రైజ్ అందుకున్న భారతీయ తొలి మహిళ అట. అలాగే భాను అతయ ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళ. ఇవి సరైన సమాధానం. గగన్యాన్ లో ఆర్బిటాల్ మాడ్యూల్ ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టుటకు ఉపయోగించే ప్రయోగ వాహనం ఏది? HLVM-3.
HLVM3 అనేది దీనికి సంబంధించి సరైన సమాధానం. మధుమలై అభయారణ్యము ఇచ్చటగలదు. మధుమలై అభయారణ్యము నీలగిరి కొండలు తమిళనాడులో ఉన్నాయి. మధుమలై అభయారణ్యము నీలగిరి కొండలు తమిళనాడు. అత్యంత క్లిష్ట గణిత సమస్యలకు వేగంగా పరిష్కారం చూపడానికి గూగుల్ తాజాగా రూపొందించిన క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ పేరు విల్లో అట. ఈ విల్లో అనేది అత్యంత క్లిష్ట గణిత సమస్యలకు వేగంగా పరిష్కారం చూపుతుంది. ఇది గూగుల్ రూపొందించింది విల్లో. జాతీయ అసెంబ్లీ అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రపంచ బాలల దినోత్సవం 2024 యొక్క ఇతివృత్తము భవిష్యత్తును విందాం. ప్రపంచ బాలల దినోత్సవం 2024 యొక్క ఇతివృత్తం ఇది. భవిష్యత్తును విందాం. ప్రధానమంత్రి ముద్ర యోజన కార్యక్రమం ఈ మంత్రిత్వ శాఖకు చెందుతుంది. సమాధానం 3 ఆర్థిక మంత్రిత్వ శాఖ. ముద్ర యోజన అంటే ముద్ర లోన్లు అనేటివి ఇస్తారు కాబట్టి ఆర్థిక శాఖకు చెందినటువంటివి. మార్నింగ్ కన్సల్టెంట్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా 2వ స్థానంలో నిలిచినటువంటి వారెవరయ్యా అంటే 3 సమాధానం సరైంది. లోపెజ్ ఒబ్రేడర్. సప్నోకి ఉడాన్ ఈ మ్యాగజైన్ ప్రారంభోత్సవ సంచికను ఈ సందర్భంగా విడుదల చేశారు. జాతీయ అంతరిక్ష దినం సందర్భంగా సప్నోకి ఉడాన్ అన్న మ్యాగజైన్ విడుదల చేయడం జరిగింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సీమా 2024 వేడుకలు జరిగినటువంటి ప్రదేశం దుబాయ్లో జరిగింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సైమా అవార్డ్స్. మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉన్నత రాజ్యాంగ అధికారి రాష్ట్రపతి హాజరవడం జరిగింది. సంపాదిస్తూ అభ్యసిస్తూనే సంపాదించు అని చెప్పే విద్యా విధానం గాంధీజీ విద్యా విధానం. సంపాదిస్తూ అభ్యసిస్తూనే సంపాదించు అని చెప్పే విద్యా విధానం గాంధీజీ విద్యా విధానం. సరైన జతలను గుర్తించమంటున్నాడు. మనకి సరైన సమాధానం ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. 4వది సరైనటువంటి సమాధానం. ఇక్కడ 4వది అంటే ఇది డి సరైన సమాధానం డి. భావజాలం ఏకసత్తావాదమని, వ్యవహారిక సత్తావాదం ప్రయోగాత్మక వాదమని, ఈ 2 కూడా సరైనటువంటి సమాధానం. ఓడిఎఫ్ దీనికి ప్రాధాన్యతనిస్తుంది. ఓడిఎఫ్ 3వది సరైన సమాధానం. ఘన మరియు ద్రవ్య వ్యర్థాల నిర్వహణ ఓడిఎఫ్ ప్లస్ అంటే ఘన మరియు ద్రవ్య వ్యర్థాల నిర్వహణ. తర్వాతి ప్రశ్న సరికాని జతలను గుర్తించమంటుండు. సరికాని జతలు 3వది అంటే ఏ అండ్ సి సరికానటువంటి జతలట. ఏ సరికాదు, సి సరికాదు అంటే సరైంది కేవలం బి. రసానుభూతి విలువ విమర్శనాత్మక ఆలోచన. విమర్శనాత్మక ఆలోచనలో రసానుభూతి విలువ అనేది ఉంటుంది. ఆర్టీఈ యాక్ట్ 2009లోని సెక్షన్ 28 ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆర్టీఈ యాక్ట్ 2009 సెక్షన్ 28 అందులో ఉన్న సెక్షన్లు కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది మనకు 1 సరైన సమాధానము. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం. సెక్షన్ 28 ప్రైవేటు ట్యూషన్లు చెప్పడానికి వీలు లేదు ప్రభుత్వ ఉపాధ్యాయులు. SUPWతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని సూచించిన కమిటీ ఏది? SUPW ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏం చెప్పింది అంటే ఇక్కడ SUPWతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని సూచించడం జరిగింది. తర్వాతి ప్రశ్న NCF 2005 పౌరశాస్త్రమునకు బదులు ఈ పదాన్ని వాడాలని సూచించింది. పౌరశాస్త్రానికి బదులు రాజనీతి శాస్త్రం అనాలన్నది. ఏదది? NCF 2005 చెప్పడం జరిగింది. NCF 2020 ECCE విద్యను కింది సంబంధించిన
పాఠశాలల ద్వారా బోధించవచ్చని సూచించింది. 4వది సరైన సమాధానం ఏబిసి అంటే ఒంటరిగా నడపబడుతున్న అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలతో కలిసి నడపబడుతున్న అంగన్వాడీలు, ఒంటరిగా నడపబడుతున్న ప్రీ స్కూల్స్, ఈ మూడు కూడా 2020 NCP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇలా బోధించవచ్చు అని తెలియజేసింది. ఈ 3 రకాలుగా జరుగుతున్న అంగన్వాడీలలో ప్రీ స్కూల్ పెట్టొచ్చు అని చెప్పింది. ఇది క్రేనియల్ అనోమలిస్ కి చెందిన మానసిక వైకల్యం. క్రేనియల్ అనోమలిస్, ఈ క్రేనియల్ అనోమలిస్ అనేది మైక్రోసెఫలీకి చెందింది. క్రేనియల్ అనోమలిస్. టూటో చాన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో పుస్తకానికి సంబంధించిన సరైన వచనం. టూటో చాన్ ద లిటిల్ గర్ల్ ఎట్ ద విండో ఈ బుక్స్ కి సంబంధించింది. మనకు సరైన సమాధానం 3 అంటే ఏ అండ్ సి రెండు కూడా దీనికి చెందినవే. ఇది టెట్సుకో కురోయాగిచే రచించబడింది. కరెక్ట్. ఇది కంపాషనేట్ ఎడ్యుకేషన్ గురించినటువంటి కథ అనేది సరైన సమాధానం. బుక్ యొక్క బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి పుట్ యొక్క బహువచనం పుట్స్ అని సమాధానం చెప్పిన అతనిలో జరిగిన అభ్యసన బదలాయింపు రకం ఏది? ఇది ప్రతికూల బదలాయింపు జరిగింది. వయోజన దశను మధ్య వయసు సంక్షోభంగా పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? వయోజన దశ ఎరిక్ క్లింగర్ వయోజన దశను మధ్య వయసు సంక్షోభంగా పేర్కొన్నారు. జైగార్నిక్ ప్రభావం అంటే వ్యక్తులు పూర్తి చేసిన పని కంటే అసంపూర్ణంగా చేసిన పనులను గుర్తుపెట్టుకుంటారని చెప్పేదే జైగార్నిక్ ప్రభావము. స్టాన్లీ హాల్ ప్రకారం సంబంధిత ఉగ్రత్వం ఆడవారిలో తరచుగా కలుగుతుంది అంటాడు స్టాన్లీ హాల్. సైకలాజికల్ టైప్స్ అను పుస్తకంను రాసినటువంటి వారు కార్ల్ యూంగ్. సైకలాజికల్ టైప్స్ కార్ల్ యూంగ్. మూర్తిమత్వం అనేది సంస్కృతి యొక్క విషయనిష్టతకు సంబంధించిన అంశం అని చెప్పినటువంటి వారు ఈ ఫారిస్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతమునకు సంబంధించని వాక్యము ఈ రెండవది సంబంధించదు. అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతముకు సంబంధించినవి సరైన సంబంధాలను చూచి తెలివిగా పనిచేయుట అభ్యసన ప్రక్రియలో ప్రేరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. భాగాల కంటే సంపూర్ణత ప్రాముఖ్యమైనది. ఈ మూడు కూడా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినవి. నిర్మాణాత్మక అభ్యసనములో అభ్యాసకుడిని ప్రభావితం చేసే కారకాలు ఏమేమి ఉంటాయంటే ఉద్వేగాలు మరియు వైఖరులు. సంచిత శాత వక్రం ఓగి యొక్క ఆకారం ఎట్లుంటది? ఎస్ ఆకారంలో ఉంటది సంచిత శాత వక్రం. కింది వాటిని జతపరచమంటుండు. సరైన సమాధానం 3 ఇవ్వడం జరిగింది. మనకి 1వది సి స్మృతి విస్మృతి. ఈ స్మృతి విస్మృతి అనేవి టాటిస్టోస్కోప్. అభిరుచి అనేది ట్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్. సహజ సామర్థ్యం అనేది మెయిల్ షీషోర్ కళా నిర్ధారణ పరీక్షలు. వైఖరికి క్యుములేటివ్ స్కేల్స్ ని ఉపయోగించి అవి కొలవడం జరుగుతుంది. కింది వాటిని జతపరచమంటుండు. మనకు 4 సరైన సమాధానం ఇచ్చారు. 1 అనేది సి. ఆకి సి ఇవ్వడం జరిగింది. గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం రాశాడు. గద్దల శామ్యూల్ హితోక్తి శతకం రాశాడు. పెరుమాళ్ళ మునెప్ప విద్యా శతకం రాశాడు. జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం రాయడం జరిగింది. వీళ్ళంతా ఆధునికమైనటువంటి కవులు, వారు రాసిన శతకాలు. హరిషాది జంగిల్ ల్యాడ్ గ్రంథ రచయిత ధనగోపాల్ ముఖర్జీ. హరిషా ది జంగిల్ ల్యాడ్ ధనగోపాల్ ముఖర్జీ రాయడం జరిగింది. మానవ విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ఏమేమి ఉన్నాయి? మనకు అనేది సరైన సమాధానము. ప్రియమిత్రునికి మరియు తృప్తి 2 పాఠ్యాంశాలు మానవ విలువలు ఇతివృత్తంగా ఉన్నాయి. ఇక పాఠ్య పుస్తకం ఆధారంగా అడిగినటువంటి ప్రశ్నలు: మేలుకొనుమయ్య తరుణము మించకుండా, జన్మ హక్కులకై పూలు సల్పుమిపుడే అని ఎవరు పిలుపునిచ్చారంటే కుసుమ
ధర్మన్న. పాఠ్యాంశాలలో ఉన్న విషయాలు. కింది వారిలో మధురాంతకం రాజారావు గారి కథలు, వక్రగతులు, కుంపటిలో కుసుమం కవి పరిచయంలో ఉన్నటువంటి ప్రశ్నలు. పొన్నిగంటి తెలగన్న యయాతి చరిత్ర కృతి భర్త ఎవరు? మనకు అమీర్ ఖాన్. ఇవి తెలంగాణ పాఠ్య పుస్తకంలో కూడా ఉన్నటువంటిది. అమీర్ ఖాన్కు యయాతి చరిత్రను పొన్నిగంటి తెలగన అంకితమిచ్చారు. ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి కవితా లక్షణాలుగా కలిగినటువంటి కవి మనకు శ్రీనాథుడు భిక్ష పాఠ్య భాగంలో వచ్చినటువంటి కవి పరిచయం. కింది వాటిని జతపరచమంటున్నాడు. మనకి ఇందులో రెండవది సరైన సమాధానంగా ఇవ్వడం జరిగింది. ఆకి సి అనేది సరైన సమాధానం. సాహితీ రుద్రమ ఆత్మ చరిత్ర రాసింది. కాంతి శిఖరాలు భక్తి గీతాలివి. అమృతవల్లి ఒక నవల. సరస్వతి సామ్రాజ్య వైభవం అనేది ఒక ఏకాంకిక. సాహితీ రుద్రమ అనే రచన ఆత్మచరిత్రే. కాబట్టి వీటి రకాలు, వీటి ప్రక్రియలు ఇవ్వడం జరిగింది. కర్ణాటక సంగీత త్రిమూర్తులు అని ఎవరిని అంటారు? త్యాగయ్యను, ముత్తుస్వామి దీక్షితులను, శ్యామశాస్త్రిని కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా భావిస్తారు. కౌలికని కులం బడప గల్గెదరంతట గండగర్వమున్ అని నందీశ్వరుని శాపం పాఠంలో పలికింది ఎవరు అంటే నందీశ్వరుడు పలికిండు. సారమేయము. సారమేయము. సారమేయం అంటే అర్థం ఏంటి అంటున్నాడు. సారమేయం అంటే కుక్క. సారమేయము అనే పేరు కుక్కకు ఉంది. కలువ పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నాడు. ఉత్పలము, కలహారము అంటే కలువ అని అర్థం. సూత్రం అనే పదానికి నానా అర్థాలేవి. సూత్రం అన్న పదానికి నూలిపోగు, జధ్యము, ఏర్పాటు అన్నటువంటి నానార్థాలు వీటికి ఉన్నాయి. కింది వాటిని జతపరచమంటున్నాడు. సరైన సమాధానం మనకు 4 ఇవ్వడం జరిగింది. ఆకి సి. ఝరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది. కేదారం అంటే నీళ్లు కట్టి దున్నబడేది. ప్రభంజనం అంటే వృక్ష శాఖాదులను విరగ్గొట్టేది. సముద్రం అంటే చంద్రోదయం వలన వృద్ధి పొందేది సముద్రం. అరుంధతి పదానికి వికృతి ఆరంజ్యోతి. అరుంధతి ఆరంజ్యోతి అనేది వికృతి. బమిడిపాటి వారి ఎప్పుడూ ఇంతే, కచట తపలు అనేవి ఏకాంకికలు. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే అన్నది ఎవరయ్యా అంటే మమ్మటుడు. మమ్ముటుడు అన్నాడు కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శివేతరక్షతయే అని మమ్మటుడి యొక్క అభిప్రాయం. తెలుగులో గది అలంకార శాస్త్ర గ్రంథమేదయ్యా అంటే కావ్యాలంకార చూడమని అనేది అలంకార శాస్త్ర గ్రంథం. పదే పదే చెప్పు అనే అర్థాన్నిచ్చే జాతీయం చెవినిల్లు కట్టుకొని పోరు. ఈ ఊలు. ఈ ఊలను మనము సంవృత స్వరాలు అంటాం. ఈ సంవృత స్వరాలు. కింది వానిలో హాలుని గురించి సరైనదేది? సరైన సమాధానం మనకు 2 అని ఇచ్చారు. ఆ మరియు ఈ శాలివాహన చక్రవర్తి అని హాలుని అంటాం. అలాగే ఈ కవి వత్సరుడు అని హాలుని మనం అంటాం. కలికి పదంలో లీలోని ఇత్వం. కలికి పదంలో ఈలోని ఇత్వం ఉపోత్తమం. కలికి పదంలో ఈ లీలో ఉన్నటువంటి ఈని మనం ఉపోత్తమం అంటాం. ఉత్తమం, ఉపోత్తమం. పారిజాతాపహరణంలో నారదుడు సత్యభామ చేత చేయించిన వ్రతం ఏంటి? పుణ్యక వ్రతం చేయించాడు. కింది వాటిని సరిగా జతపరచమంటుండు. సరైన సమాధానం మనకి 3 ఇవ్వడం జరిగింది. అంటే ఇది మొదటిది పాదము, ఆ రెండవది, ఈ మూడవది, నాలుగవది అవుతుంది. అంటే మొదటిది కరమున నిత్యదానము ముఖంబున సోమృత వాణి ఔదలన్. ఔదలన్ గురు జననాభివాదన మకుంఠిత వీర్యము దౌర్యుగంబునన్. మూడవది వరహృదయంబునన్ విషద వక్తర మంచిత విద్య వీణులన్. సురుచిర భూషణంబులివి శూరుల కొన్సిరి లేని ఎప్పుడన్. మనకు పద్యాలు కూడా చదివి ఉండాలి తప్పకుండా. పద్యాలు చదివి ఉంటేనే ఇవి సరిగా గుర్తుపెట్టగలుగుతాం. విశేషాలకు గాని విశేషణాలకు గాని భావార్థం, స్వార్థం మొదలైన అర్థాలలో రాదగిన ప్రత్యయాలు ఏవి అంటే తద్ధితాలు. కింది వాటిలో మధ్య ద్రావిడ భాషలేవి? కువి, గదవ అనేవి మధ్య ద్రావిడ భాషలు. కింది వాటిలో సరి అయినది ఏది? కర్మని వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుందా? కర్తని వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి వస్తుంది.
కర్మని వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది, కర్తరి వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది అనేది సరైనటువంటిది. తెలుగులో తొలిసారిగా జాను తెలుగు వస్తు కవిత పదములను పేర్కొనిన వారు ఎవరయ్యా అంటే నన్నెచోడుడు. ఆఖ్యాతము, ఆఖ్యాతము అంటే క్రియా విభక్తి, ఆఖ్యాతము క్రియా విభక్తి. అనుచుంజేవురు మీరు కనుంగవతో నా స్పంది దోష్టంబుతో, నా స్పంద దోష్టంబుతో ఘనముంతారముతో నటద్రుకుటితో గర్జిల్లు నా బోన్సలేషుని చూడన్. పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారము స్వభావోక్తి, స్వభావం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. కింది వాక్యాలలో సత్యాలు గుర్తించమంటున్నాడు. మనకు సరైన సమాధానం 3 ఇచ్చారు. మరియు ఆ సత్యాలు. లుకింగ్ టువార్డ్స్ ఇండియా రచించింది కాసా, మాయినో రామ మాయినో ఇంగ్లీష్ కి రచించింది ఎడ్వర్డ్ దాస్. సరైనటువంటివి అని చెప్తున్నారు. తర్వాతది కింది వాటిని జతపరచమంటుండు. సరైన సమాధానం 3 ఇవ్వడం జరిగింది. అల్పజీవి సాంఘిక నవల, మైనా తాత్విక నవల, మాయావి డిటెక్టివ్ నవల, కర్పూర మంజరి చారిత్రక నవల. అందేందూదయముల్ మహాబదిర శంఖారావముల్ మూక సద్గ్రంథ ఖ్యాపనముల్ వ్యర్థ సంసారముల్. ఈ పద్యం రాసినటువంటి కవి ఎవరయ్యా అంటే పోతన గారు రాసినటువంటి పద్యం ఇది. బిందు పూర్వకముల గుయారాలావాశేష సహ వర్ణములు మకారముతో ఈ అతి చెల్లుటను ఏమంటాము? మావడి అంటారు. మాతో చెందుతుంది కదా మావడి. కందుకూరి రుద్రకవి రచనలు సమాధానం మనకు సరైనదిగా ఇచ్చారు. నిరంకుశోపాఖ్యానం శృంగార కావ్యం, సుగ్రీవ విజయం యక్షగానం. ఈ 2 కూడా కందుకూరి రుద్రకవి గారి రచనలు. నీలి మేఘాలు స్త్రీవాద కవితా సంకలనం నీలి మేఘాలు. కింది కవులను వారి కలం పేర్లతో జతపరచాలి. సరైన సమాధానం ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. ఆకి సి నగరముని మానేపల్లి హృషికేశవర, నిఖిలేశ్వర్ యాదవరెడ్డి, చెరబండరాజు బద్దం భాస్కర రెడ్డి, జ్వాలాముఖి వీరరాఘవాచార్యుడు. హంసడింభకోపాఖ్యానం కథ ఈ గ్రంథంలోనిది. నాచన సోమన ఉత్తర హరివంశం అన్న గ్రంథం. మైత్రింబోలెడు ధర్మము ధాత్రి దివిజులకు లేదు అని స్నేహం గొప్పతనాన్ని కొనియాడినటువంటి కవి తిక్కన. కుందుర్తి గారి రచనలు సమాధానం ఇవ్వడం జరిగింది. నయాగర కవితా సంకలనం, బతుకుమాట ఆత్మకథ, సౌప్తికం పద్య కావ్యం. 3 కూడా కుందుర్తి గారి రచనలు. ఎ కంపారేటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అన్న గ్రంథ రచయిత రాబర్ట్ కాల్డ్వెల్ రాసినటువంటి గ్రంథం ఇది. సంస్కృతంలో లేని ఈ అక్షరాలు ద్రావిడ భాషలన్నింటిలోనూ ఉన్నాయి. హ్రస్వ వక్రములు సంస్కృతంలో లేవు, ద్రావిడ భాషల్లో ఉన్నాయి. గ్రామ్యవాదుల భాషాపవాదము పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటిది. అన్య భాషా పదజాలం ఒక భాషలో ప్రవేశించినప్పుడు అన్య దేశ పదాల్లో శాబ్దిక మార్పులే లేకుండా అర్థ విభేదం కూడా స్వీకృత భాషలో కలగడాన్ని ఏమంటాం? అసహజం కాదు. సుందర్రావు చంద్రం రేఖ పాత్రలు గల కథానిక ఏది? సౌందర్యం. శిష్టోచ్చారణకు సంబంధించి సరైనవి సమాధానం 3 గుర్తించారు. మరియు ఈ అద్విరుక్త చకారం అంతటా నిలుస్తుంది. అలాగే ఈ మూర్ధన్య దంతమూలీయ భేదం నిలుస్తుంది. శిష్టోచ్చారణకు సరైనవి. కింది వాటిని జతపరచమంటున్నాడు. మనకి ఇక్కడ 2 సరైన సమాధానం ఇచ్చారు. రెండవది ఇది. అవధాని అంటే అర్ధ వ్యాకోచం జరిగింది. పెద్ద అంటే అర్ధ సంకోచం జరిగింది. సభికులు అంటే అర్ధ గౌరవం జరిగింది. దాహం అన్నదానికి లక్ష్యార్థ సిద్ధి కలిగింది. అవ్వ నీవెవ్వరి కూతురవు అనే నన్నయ్య పద్యంలో అవ్వ శబ్దాన్ని ఈ అర్థంలో ప్రయోగించారు. అవ్వ అన్నది కేవలం స్త్రీని సూచించే అర్థంలో సంబోధించాడు కవి. శ్రేష్ఠి శెట్టిగా, శక్తి సత్తిగా, అర్పణం అప్పనముగా మారడాన్ని మనం ఏమంటామంటే సమీకరణము జరిగింది అంటాం. పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యానికి సరైనటువంటి పరోక్ష కథనాన్ని గుర్తించమంటుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం 3 ఇవ్వడం జరిగింది. పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు.
ఇది పరోక్ష కథనం. కూర్చెద ద్విపదలు కోర్కె దైవార, కూర్చెద ద్విపదలు కోర్కె దైవార అని పాల్కురికి సోమన గారు అన్నారు. పక్షి కోసం వెళ్లిన పంజరము కొడవగంటి కుటుంబరావు గారి కథానిక. గురజాడ వాల్మీకి అనే వ్యాస రచయిత, గురజాడ వాల్మీకి అనే వ్యాస రచయిత ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో బహుమతి సాధించినవి. సమాధానం 1 ఇచ్చారు. ఈ మైదానం ఇక్కడ మనకు రెండవ నారాయణరావు మరియు ఈ 1000 పడగలు, ఈ రెండు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన నవలల పోటీలో బహుమతి లభించినవి. కింది వాటిలో మూల ఘటిక కేతనకు సంబంధించి సరిగానిది ఏది? ఇతడు విజ్ఞానేశ్వరీయం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడనేది సరిగాదు. తిక్కనకు సమకాలీనుడు, కేతన అభినవదండి అనే బిరుదుంది. తెలుగు వ్యాకరణమును తెలుగు భాషలో రచించిన మొదటి లక్షణకర్త అని చెప్పొచ్చు. శుత్వ సంధికి ఉదాహరణ పదమేది? జగజ్జనని శుత్వ సంధి. పోతన చరిత్రము కావ్య కర్త వానమామలై వరదాచార్యుడు. అమలిన శృంగార సిద్ధాంతమునకు శ్రీకారము చుట్టిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు వెంకిపాటలు. మొక్కిన కొలది కాలితో త్రొక్కుచున్న ఈ కఠిన లోకమెల్ల బహిష్కృతము రెండు చిమ్మటులా ఈ రాత్రి వేళ. ఈ మాటలు అనినది ఎవరయ్యా అంటే వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు అన్నారు. జతపరచమంటున్నాడు. సమాధానం మనకు 3 ఇవ్వడం జరిగింది. ఇది 3వది. ఆకి డి గోలకొండ సురవరం ప్రతాపరెడ్డి, వీణ పాటిబండ మాధవ శర్మ, కళ పివి రాజమన్నారు, ప్రబుద్ధాంధ్ర శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తలబ్రాలు ఈ సమాస పదములో ఉత్తర పదానికి అర్థమేమిటి? ఉత్తర పదం బ్రాలు అంటే బియ్యం అనే అర్థం ఉంది. చిగురు ఖైదువు, చిగురు ప్లస్ ఖైదువు. ఇందులో మొదటి పదం చిగురు అనేది ఉదంత స్త్రీ సమం. కొడవండ్లు బాల వ్యాకరణం ప్రకారం ఇది ఏంటి అంటే సాధురూపం. కొడవండ్లు అనేది సాధురూపం అంటాం. బహువచనంబు పరంబగునపుడావు ప్రభృతుల తుది అక్షరంబునకు లోపంబు విభాషణగు అనే సూత్రం ప్రకారం బంధువులు. ఇది ఈ సూత్రం ప్రకారం ఉన్నటువంటి ఉదాహరణ. ఆగమం అనగా వర్ణాధిక్యం. ఆగమం అంటే వర్ణం అధికంగా రావడం అని అర్థం. క్రియాపద మూల రూపాన్ని ఇలా పిలుస్తారు, ధాతువు అని పిలుస్తారు. కింది పదాలలో త్రిక సంధి జరిగిన విధాన్ని గుర్తించబట్టు. ఇత్తెగురు, ఇత్తెరగు, ఈ తెరగు, ఇత్తెరగు అయింది. మడిసెడు దడములు. మడిసెడు దడములు అనేది ధాతుజ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మడిసెడు దడములు ధాతుజ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కింద వారిలో సరికానిది ఏది? అతడు వలికలోని ఆదేశవకారం అలగువు అనేది సరికాదు. హరియతడులో ఆగమయకారం లఘువు, కరుగులోని సాధురేప లఘువు, కాయలోని శబ్దసిద్ధయకారం అలగువు. ఇవన్నీ సరైనవి. బాలవ్యాకరణంలోని పరిచ్ఛేదాల సంఖ్య అడిగాడు. 10 పరిచ్ఛేదాలు ఉన్నాయి. వీరరసానికి స్థాయి భావం ఏంటయా అంటే ఉత్సాహం. కందుకూరి వీరేశలింగం గారి సత్యరాజ పూర్వదేశ యాత్రలు నవలకు ఆధారం ఏది అంటే గలివర్స్ ట్రావెల్స్. దీని ఆధారంగానే ఈయన సత్యరాజ పూర్వదేశ యాత్రలు అన్న గ్రంథం రాశాడు. కింది వారిలో హరి ఆదిశేషువు గారి రచన జానపద గేయ వాంగ్మయ పరిచయం. సర్వతీర్థావి గమనంబ సర్వవేద. ఈ పద్యపాదం యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఇది తేటగీతి పద్యానికి చెందినది. 2వ అక్షరంతో పాటుగా 3వ అక్షరానికి కూడా ప్రాస నియమం పాటిస్తే దాన్ని ఏమంటామంటే ద్వంద్వ ప్రాస అంటారు. ఈ పద్యంలోని మొదటి 2 లఘువులను ఒక గురువుగా మారిస్తే ఉత్పలమాల పద్యం అవుతుంది. చంపకమాలను మారిస్తే ఉత్పలమాల అవుతుంది. ఉద్దిష్ట పదార్థములను ఒక అనుపూర్విలో క్రమబద్ధమున వెంచుట ఈ అలంకారం యొక్క లక్షణము. క్రమాలంకారం యొక్క లక్షణం. ఛందోహీనమైన శబ్దము లేదు, శబ్దవర్జితమైన ఛందస్సు లేదు అన్నది ఎవరయ్యా అంటే భరతముని. కావ్యం యొక్క మూల ప్రతిని నిర్ణయించుట లేదా శుద్ధ ప్రతిని రూపొందించుట
ఈ విమర్శ లక్ష్యము, పరిష్కరణ విమర్శ. పోయిటరీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అన్న పాశ్చాత్య విమర్శకుడు వర్డ్స్వర్త్. కింది ప్రవచనాలలో సరి అయినది ఏది? మనకు సరి అయినది 4 అని ఇచ్చారు ఇక్కడ. 4వది బి అండ్ సి, కాబట్టి బి సరి అయినది. ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించు సాధనమే భాష, మత ప్రచారకుడు. అలాగే సి, తాత్విక చర్చకు ఉపకరించే సాధనమే భాష, వేదాంతి చెప్పారు. మిగతావి సరైన సమాధానాలు కాదు. అన్ని వాగ్రూప ధ్వనులు భాషాధ్వనులు కావు. ఆ ధ్వనుల వాటిని అర్థవంతం చేస్తుంది. పై వాక్యంలో రిక్తలో అర్థవంతంగా ఇముడు పదం ఏది? ఇక్కడ ఏ పదం ఇముడుతుంది? నిర్మాణ క్రమం వాటిని అర్థవంతం చేస్తుంది అనేది సరైనది. లిఖిత రూప భాష ఆత్మగతమని, ప్రకాశమని 2 రూపాలు. వీటిలో ఆత్మగతాలు దినచర్యలు, అంతరంగిక లేఖలు ఆత్మగతాలు అవుతాయి. భారతదేశంలో భాషోత్పత్తి ప్రవర్తకులుగా గుర్తింపదగిన వారు కారు. గుర్తింపదగిన వారు ఎవరు? గుర్తింపదగిన వారు వైయాకరణులు, నయాకరణులు. పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పుల్ని తెలిపేవేవి? అవి ఉద్దేశాలు. కింది ప్రవచనాల్లో సరైనవి. ఇక్కడ ఇచ్చిన ప్రవచనాల్లో సరైనవి 3వ ఆప్షన్ ఇచ్చారు, అంటే బి మరియు సి సరైనది. వృత్తి వైవిధ్యత, పరభాషా సంపర్కం వలన భాషలో మాండలికాలు ఏర్పడతాయి. శాస్త్ర సాంకేతికతలు, సమాజ పరిస్థితులకు అనువుగా రూపొందే భాషయే ఆధునిక భాష. ఈ 2 కూడా సరైనటువంటివి. 2011 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఎస్సీఆర్టీ సహకారంతో సిద్ధం చేసినదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం. విద్యా ప్రణాళికలో మాతృభాషా విషయకంగా చేర్చదగిన అంశాలేవి? కింది వాటిలో సరైనవి ఏవయ్యా అంటే 4వది ఇచ్చారు, అంటే ఏబిసి 3 సరైనవి. సరళమైన వ్యవహారిక భాషా రూపం, పిల్లల ఆలోచనల వృద్ధికి భాష, విషయ పరిపుష్టితో పాటు సృజనాత్మకత, ఈ 3 ఉండాలట. భాషావాచకాలలో చేర్చుటకు ఎంపిక చేయు పాఠ్యాంశాలకు ఉండవలసిన లక్షణాల్లో సరైనవేవి? సరైన సమాధానం 3 సి అండ్ బి ఇవ్వడం జరిగింది. సిబి పిల్లల జ్ఞానాత్మక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యాలు, విద్యార్థులు సాధించవలసిన అభ్యసన ప్రమాణాలు. కింది ప్రవచనాలలో సరైనవి మళ్ళీ ఇక్కడ 1 సరైన సమాధానం ఇచ్చారు, అంటే ఏబిడి 3 కూడా సరైనవి. ఏబిడి 3 కూడా సరైనటువంటివి. ఏంటవి అంటే సరిగానిది ఏంటి? వాచకాలలో ప్రాచీన సాహిత్య విషయాలకే పెద్దపీట, ఇది తప్పు. మిగతావన్నీ సరైనవి. ఉపవాచకాల నిర్మాణ ఉద్దేశం కానిది. ఇక్కడ 4వది ఆదర్శ పఠనాసక్తి ఇనువడించుట కాదు. ఉపవాచక నిర్మాణ ఉద్దేశం కానిది ఇది కాదు. మిగతావన్నీ కూడా ఉద్దేశంకి చెందినవే. తెలుగు వాచకాలలోని పాఠాల మధ్య భాషా సంబంధం అనేది ఉంటుంది. ఒక విషయాన్ని వక్త నుండి వింటున్నప్పుడు వక్తవ్యాంశాలను కూలంకషంగా సొంతం చేసుకొని గుణాగుణాలను నిర్ధారించుటకు ఉపకరించు శ్రవణాన్ని ఏమంటాం? విమర్శనాత్మక శ్రవణం అంటాం. 4 తెల్ల లారీలు, 6 ఎర్ర లారీలు మున్నగు వాక్యాలను అనేక మార్లు పిల్లలతో అనిపిస్తే వారి డాష్ శక్తి ఇనుమడిస్తుంది. ఇందులో ఉండవలసిన సరైనది ఏంటి అంటే భాషల నైపుణ్యం అనేది ఇనుమడిస్తుంది. చదివి అర్థం చేసుకోవాలి, వ్యక్తీకరించాలి, చదివిన అంశంపై స్పందించాలి, భావాన్ని గ్రహించాలి, అంశాన్ని విశ్లేషించాలి. వరుస క్రమం మారిందట. సరైన వరుస క్రమం ఏంటట? 1 ఏడిబిసి అట. ఫస్ట్ ఏంటిది? ఏ ఇలాగే ఉంటుంది. తర్వాత డి భావాన్ని గ్రహించాలి, తర్వాత బి వ్యక్తీకరించగలగాలి, తర్వాత సి చదివిన అంశంపై స్పందించగలగాలి, తర్వాత అంశాన్ని విశ్లేషించగలగాలి. ఇది సరైనటువంటి క్రమం. పఠనములో కీలకమైన భావనలేవి? లిపి, ఉచ్చారణ, ధ్వని, ఈ 3 కీలకమైన భావాలు. కింది వాటిని జతపరచమంటున్నాడు. సరైన సమాధానం 4 ఇచ్చాడు మనకి, అంటే ఆ అనేది సి, ఆ అనేది సికి చెందింది. ఏ ఏ ఐ కంఠతాళవ్యాలంటాం. శేష సాహ అనేవి ఊష్మాలంటాం. చ జ ద దంత్యాలంటాం.
రు ట ఠ డ మూర్ధన్యాలు అంటాం, పైన తగులుతాయి కాబట్టి. మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను ప్రతిపాదించిన వారు డేవ్, సింప్సన్, ఫరో. మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలు వీరు ప్రతిపాదించారు. విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయాల్సినది మాటలకు హావభావాలను జత చేయాలి. లేఖనంలో అక్షరాలన్నింటినీ గుండ్రంగా సమ పరిణామంలో రాయాల్సి ఉంటుంది. కింది ప్రవచనాలలో సరి అయినవి ఏవి? సమాధానం 3 ఇచ్చారు, అంటే డి, ఏ, బి సరైనవట. డి, ఏ, బి సరైనవి. మిగతాది తరగతిలో బోధనోపకరణాల ప్రదర్శన వలన ఏ ఫలితము ఉండదనేది తప్పు. ఉంటుంది ఫలితం. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో అత్యంత దిగువన కలిగినవి ఏవి అంటుండు. శాబ్దిక చిహ్నాలు, ప్రత్యక్ష అనుభవాలు. ఒకటేమో అత్యంత ఎగువన పైన ఉంటది శాబ్దిక చిహ్నాలు, అత్యంత దిగువన ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. మాధ్యమిక ఉన్నత తరగతుల విద్యార్థులకు వ్యాకరణాంశాలను బోధించినప్పుడు ఉపాధ్యాయులు ఉపయోగించదగిన ఉపకరణాలేవి? సూత్రాలు, ఉదాహరణ చట్రాలు ఉపయోగించాలి. ప్రాథమిక తరగతులలో విద్యార్థులతో చేయించదగిన భాషా క్రీడలేవి అంటే అక్షర పద క్రీడలు చేయించాలి. భాషా సహపాఠ్య కార్యక్రమాల్లో భాగమైన వక్తృత్వమునకు మరో వ్యవహారము ఉక్త రచన. కింది భాషా విస్తృత ప్రయోజనాలలో ఉద్దీపన ప్రయోజనం ఏది అంటే సాహిత్యాభిరుచి. పాఠశాలలో సారస్వత సంఘాల ఏర్పాటు వలన విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏమిటి? భాషా సాహిత్య జ్ఞానం ఇనుమడిస్తుంది. బోధనాభ్యసన కృత్యాలలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించు బోధనా పద్ధతి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. ప్రాచీన పద్ధతి, శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అని వ్యవహారంలో ఉన్న వ్యాకరణ బోధన పద్ధతి నిగమోపపత్తి పద్ధతి. అర్థ విపరిణామం, మాండలిక భేదాలు, పరభాషా పదాలను విద్యార్థులు గుర్తించుటకు ఉపాధ్యాయులు అనుసరించదగిన బోధనా పద్ధతి ఏదయ్యా అంటే ప్రయోగ పద్ధతి. ఇవి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించినవి. 151వ ప్రశ్న, కింది ప్రవచనాలలో సరి అయినవి వ్యాస రచన బోధన ద్వారా పిల్లలకు. ఇది 4వది సరైన సమాధానం. ఏబిసిలు. ఏబిసి భావానుక్రమంలో రాయడం నేర్పాలి. ఆలోచన శక్తులు సమీకృతం చేయాలి. విరామ చిహ్నాలతో పేరాలుగా రాయడం నేర్పాలి. చూసి రాయడం నేర్పించొద్దు, చూసి రాయకూడదు. 152వది పద్యబోధ ఉద్దేశాలకు సంబంధించి సరిగాని ఏదయ్యా అంటే ఈ 3వది సరిగాడు. భాషా బోధనలో ఉద్యమ పద్ధతిని ఉపయోగించి చేపట్టదగిన ప్రకల్పన ఏది? సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ. అభ్యసనంలో విద్యార్థుల వెనకబాటుతనానికి కారణాలు కనుగొని దాని నివారణకు ఉపాధ్యాయులకు ఉపకరించు మూల్యాంకనమును ఏమంటారంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. కింది వాటిలో నిర్మాణాత్మక మూల్యాంకన రాత అంశాలకు చెందినదేది? పోర్ట్ఫోలియో. కింది ప్రవచనాలలో సరి అయినవి ఏవి? సరి అయినవి 2 ఇచ్చారు, అంటే బిసి సరి అయినవి. బి మూల్యాంకనం, డి బి సి ఈ 2 కూడా సరి అయినవి. సామర్థ్యాలు మాత్రమే పరిశీలించాలి తప్పు. పిల్లల శారీరక మానసిక వికాసాల మదింపుకు మాత్రమే పరిమితం అనేది కూడా తప్పు. విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసిక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డును మనము క్యుములేటివ్ రికార్డ్ అంటాం. అందులో అన్నీ ఉంటాయి. ఈ మూల్యాంకనం చేసుకొనుట ద్వారా విద్యార్థి తాను సాధించిన లక్ష్యాలు తన స్థాయిని గుర్తించి మరింత ప్రగతిని సాధించేందుకు కృషి చేస్తాడు. స్వీయ మూల్యాంకనం ద్వారా కంప్యూటర్ సహాయంతో జరిపే భాషాభ్యసనాన్ని మనం కాల్ అంటాం. విద్యార్జన నికష తయారీలో దృష్టి ఉండకూడనిది విద్యార్థి అపేక్ష, నిరపేక్ష. ఇవి 160 ప్రశ్నలకు సంబంధించినవి. 160 అంటే అర మార్కు చొప్పున మనకి 80 మార్కులకి ఇది జరుగుతుంది. అర మార్కు ఒక్కొక్క ప్రశ్నకు సంబంధించినవి. ఇందులో ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఏవైనా తప్పుగా సమాధానాలు ఇచ్చుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇచ్చారో
తెలియజేయండి. మిగతా వారికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇది టీజీటీకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం. అలాగే టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన ప్రశ్నాపత్రాల యొక్క కీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.